ప్రస్తుత జనరేషన్లో సినిమా స్టార్స్ని చాలామంది రోల్ మోడల్స్గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత తమ అభిమాన హీరోల నటనను మరియు వారి స్టైల్స్ని అనుసరిస్తుంటారు. మరి వారి మాట, వారి బాట ద్వారా కొన్ని కోట్ల లక్షల మంది అభిమానులు సంపాదిస్తున్నారు. ఇక వారు నటించిన సినిమాల్లో చాలా సన్నివేశాల్లో సిగరెట్ తాగడం ట్రెండ్గా మారింది. దాన్ని కూడా చాలామంది యువత స్టైల్ని అనుకరిస్తోంది. సినిమాలో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని కింద స్క్రోలింగ్ వస్తున్న ప్రకటనలు ఇస్తున్న యువత అవేమి పట్టించుకోవడం లేదు. అయితే కొంతమంది సినిమా నటుల్లో మాత్రం నటించే సమయంలో సిగరెట్స్ పట్టుకుంటారనే పొరపాటే. నిజ జీవితంలో కూడా చాలా మంది హీరోలు సిగరెట్ వ్యసనానికి బానిసలవుతున్నారు. చాలా మంది ప్రముఖ నటులు సిగరెట్ తాగడానికి బానిసలయ్యారు. కానీ వారు ప్రస్తుతం ఆ బానిస చర్య నుంచి విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మీరు అంతగా అభిమానించే నటులు సిగరెట్ ధూమపానం మానేసినప్పుడు మీరెందుకు ఆ చెడు అలవాటుని విడిచిపెట్టకూడదు? అందుకే పొగ తాగకండి, పొగ తాగనీయకండి. ఇక ఈ పొగ తాగడం నుంచి విజయవంతంగా బయటపడిన ప్రముఖ నటులెవరో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ, మన అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ ఈ హీరో అసలు పేరు అర్జున్ రెడ్డిగానే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఇప్పటికే విజయ్ దేవరకొండ అంటే చాలా మందికి తెలియదు, కానీ అర్జున్ రెడ్డి అని చెప్తే మాత్రం తక్కువ గుర్తొచ్చేస్తాడు. అలాగే ముఖ్యంగా పొగ తాగడం గురించి విజయ్ దేవరకొండ చాలా చెప్పాడు. నేను ఎప్పుడూ పొగ తాగలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల కోసమే ధూమపానం స్టార్ట్ చేశాను. సినిమా షూటింగ్ తర్వాత తాను ఈ అలవాటుని వదిలేశానని చెప్పాడు ఈ హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు కొన్నాళ్ల క్రితం చైన్ స్మోకర్. కానీ అంత మత్తులో నుంచి మహేష్ విజయవంతంగా బయటపడ్డాడు. పొగ తాగడాన్ని మానేయడానికి అనేక మార్గాలు అన్వేషించాడు. ఈ అలవాటుని వదిలేయడానికి అలాన్కార్ పుస్తకాన్ని చదవమని అతని స్నేహితుడు మహేష్ని ఒప్పించాడు. అప్పుడు ఆ సిగరెట్ తాగే అలవాటును వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, అప్పటి నుంచి 1-2 సినిమాల్లో తప్ప చాలా వరకు సినిమాలో సిగరెట్ ఎక్కువగా వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దగ్గుపాటి రానా. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా ఓ సినిమా కోసం సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆ అలవాటు చాలా సంవత్సరాల పాటు కొనసాగించేశాడు. ఇలా అతడు ఓ చిత్రం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో కొన్ని సీన్స్కి సంబంధించి డబ్బింగ్ చెప్పలేకపోయాడట. దీని గురించి డాక్టర్ని సంప్రదించగా ఆ వైద్యుడు పొగ తాగడం మానేయమని దగ్గుపాటి రానాకి సలహా ఇచ్చారు. అప్పటి నుంచి రానా కష్టపడి ఆ బ్యాడ్ హ్యాబిట్ని వదులుకున్నాడు. తమిళనాట తలైవగా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల రీత్యా అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో సింగపూర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కోలుకున్నప్పుడు అతని తన ఆరోగ్య సమస్యల కారణాలు తన యువకుడిగా ఉన్న సమయంలో అత్యధికంగా మద్యం మరియు ధూమపానం చేయడమేనని రజనీకాంత్ గారు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత తాను ఆ అలవాట్లు పూర్తిగా మానేశానని చెప్పారు. తన అభిమానులకు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ 2012 డిసెంబర్ 12వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ధూమపానం, మద్యపానం సేవించడం వంటి చెడు అలవాట్లను మానుకోవాలని తన అభిమానులకు సైతం సూచించారు ఈ సూపర్ స్టార్. కమల్ హాసన్ తన 11 సంవత్సరాల వయసులోనే తన మొదటి సిగరెట్ తాగాడట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో కూడా సరదాగా మాట్లాడారు. సిగరెట్ అలవాటు విడిచిపెట్టాలని ఎంతో చెప్పారు. ఎందుకంటే ఇలా చిత్రాలలో లిప్ కిస్ సన్నివేశాలు తీయాల్సి వచ్చిందని చెప్పారు. తన తల్లి ధూమపానం మానుకోమని సలహా ఇచ్చినప్పుడే దీన్ని మానేందుకు చర్యలు ప్రారంభిస్తానని తనకి తెలియనని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా సిగరెట్ తాగడం మానేశానని చెప్పాడు. తన మాటల్లాగే తన చేష్టలు కూడా అర్థం కావన్న విషయం ఈ రకంగా అర్థమవుతుంది. సో ఇలా స్టార్లు, సూపర్ స్టార్లు ఈ లిస్టులో ఉండగా మరొక మలయాళ సూపర్ స్టార్ కూడా ఉన్నారు. యాత్ర సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ నటుడు మమ్ముట్టి తనకి ధూమపానం అలవాటు ఉందని చెప్పాడు. 8 సంవత్సరాల క్రితం తాను సిగరెట్ తాగడం మానేశానని చెప్పాడు. ఇప్పటి వరకు సిగరెట్ని మళ్ళీ తాకలేదని చెప్పారు ఈ మలయాళ స్టార్ మమ్ముట్టి. అలాగే బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ తెలుగులో రక్త చరిత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడు ఒకసారి ముంబైలో క్యాన్సర్ ఆసుపత్రిలో రోగుల్ని సందర్శించినప్పుడు తన సిగరెట్ తాగే అలవాటు మానుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, అప్పటి నుంచి ధూమపాన నిరోధక ప్రయత్నాలకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థలకు సంతకం చేస్తూ నిర్ణయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారారు. జయసూర్య తమిళ నటుడు ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనికి ముందు రోజు 10 సిగరెట్లు తాగేవాడు.
మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్న రోజుల్లో అతను తన స్నేహితులతో ధూమపానం చేయడం స్టార్ట్ చేశాడు. అతను మరియు అతని స్నేహితులు ధూమపానం చేయడం ద్వారా స్వరం మెరుగుపడుతుందని చెప్పడంతో సిగరెట్ తాగడం ఎక్కువ చేశాడట. అయితే ఇది చట్ట వ్యతిరేకం. అతను ఈ చెడు అలవాటుని వదులుకున్నాడు. సో మీకు కూడా సిగరెట్ తాగే అలవాటుంటే ఇప్పటి నుంచైనా మానేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీ వల్లే కాదు, మీ తోటి వారికి కూడా ఇది చాలా అనారోగ్యకారకం. స్మోకింగ్ వల్ల గమనించలేనిది ఇదొకటే. మేమే కదా చెడిపోయేది అనుకుంటారు, కానీ మీ వల్ల మీ చుట్టూ ఉండే మీ వాళ్ళే అనారోగ్య పాలవుతారు. కనుక ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.